తమిళనాడులో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగాయి. గత 3 రోజులుగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలను స్పీకర్కు అందించిన నేపథ్యంలో చెన్నైలో వేలుమణి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో పళనిస్వామి చర్చలు జరిపారు. దీంతో 2 వర్గాలు కలిసిపోతూ ఈపీఎస్ శిబిరానికి మద్దతిస్తున్నట్లు వేలుమణికి చెందిన ఎమ్మెల్యేలు లేఖను సమర్పించారు. వర్గపోరు ముగియడంతోనే లేఖను స్పీకర్కు అందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన అన్నాడీఎంకే అంతర్గత సంక్షోభానికి చివరికి ముగింపు పడింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయాయి. అయితే ఇప్పుడు మళ్ళీ నేతలు ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్పీ వేలుమణి వర్గం తిరిగి ఈపీఎస్ శిబిరానికి మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో అయితే ఇప్పుడు కీలక పరిణామంగా మారింది. గత కొద్ది రోజులుగా అన్నాడీఎంకేలో తీవ్ర వర్గపోరు కొనసాగింది. ఎస్పీ వేలుపని నేతృత్వంలో ఎమ్మెల్యేలు వేరుగా సమావేశాలు నిర్వహించడం, పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం, శాసనసభలో ప్రత్యేక గుర్తింపు కోరడం వంటి పరిణామాలు పార్టీని సంక్షోభంలోకి నెట్టాయి. ఈ పరిణామాలు అన్నాడీఎంకే భవిష్యత్తుపై అనేక అనుమానాలకి దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఎస్పీ వేలుమణి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని కలిసి కీలక భేటీ అనేది ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీకి వ్యతిరేకంగా జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ ఐక్యత దెబ్బతినకుండా ముందుకు సాగాలని కోరుతూ క్షమాపణ లేఖని కూడా ఈపీఎస్ కి సమర్పించారు. అంతేకాదు ఇదే సమయంలో అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ కు సమర్పించిన కీలక లేఖను కూడా వేలుమణి వర్గం వెనక్కి తీసుకుంది. తమ వర్గ నేతను అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా అలాగే చీఫ్ విప్ గా గుర్తించాలని కోరుతూ గతంలో ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంది. దీంతో శాసనసభలో వేరే శక్తిగా ఏర్పడేటువంటి అవకాశాలు అయితే పూర్తిగా తగ్గిపోయాయి. వేలుమణి వర్గంపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ వచ్చినటువంటి ఓకే రైట్ థ్యాంక్ యూ సిరి.